ప్లీజ్. యా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశము, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తప్ప ఈ రాష్ట్రంలో మిగిలిన పార్టీలు వాళ్ళెవరూ కూడా ఒక వ్యక్తిత్వంతో ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచన విధానంతో పనిచేస్తారు అనేది లేకుండా చేయడానికి ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇలాంటి నిందలే వేశారు. అయితే ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది మేము స్థాపించింది పేదల్ని అధికారంలో భాగస్వాములు చేయాలని, మేము ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచనతో, కానీ ఎవరినో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి పెట్టడం కోసం మేము పార్టీ పెట్టుకుని ముందుకు రాలేము. కాబట్టి స్పష్టంగా మేము చెప్పేది పేదల నాయకత్వంలో, పేదల భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కోసమే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలాంటి అపోహల్లో ఎవరైనా ఉండుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకో పనిచేసే పార్టీలు ఏమైనా ఉంటే బీ ఫామ్లు అమ్ముకునేవాళ్ళు, ఏజెంట్ ఫామ్లు అమ్ముకునేవాళ్ళు ఉంటే ఉండుండొచ్చు. బట్ మేమొచ్చింది ఒక స్వతంత్ర ఆలోచనతో అధిక జనం యొక్క అధికార భాగస్వామ్యం కోసం, మేము అధికారంలో ముఖ్యమంత్రి పేదలకు పనిచేయాలని వచ్చాం. సో మీరు ప్రధానంగా మీ మీ సొంత అజెండాతోనే ముందుకు వెళ్తున్నారు. ఏ రాజకీయ పార్టీ, ఏ మాజీ ముఖ్యమంత్రులు డైరెక్షన్ అయితే మీకు లేదు. 100% లేదు. సో ఇప్పుడు మీరు సుగాలి ప్రీతి గారి కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ విధంగా ప్రజల్లోకి మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఏ విధంగా మీరు ఫైట్ చేయాలని మీరు అనుకుంటున్నారు విజయ్ కుమార్ గారు? మేము ఖచ్చితంగా వారు కోరుకునేది ఏంటంటే, ఆ కుటుంబం ఆమె వారు చెప్తున్నారు కదా, నేను నవమాసాలు మోసి పెంచిన బిడ్డకి ఇంత అన్యాయం జరిగింది, ఆ అన్యాయం చేసిన వాళ్ళకి మీద చర్య తీసుకోవాలి, తీసుకుంటేనే అది ఒక సందేశం సమాజంలోకి వెళ్తుంది అనేటువంటిది ఆమె యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. సో వెరీ జెన్యున్ డిమాండ్. ఓకే, బెనిఫిట్స్ అనేటువంటివి అధికారికంగా వచ్చేవి, చట్ట ప్రకారంగా వచ్చేవి, ఫైన్, దానిలో ఇష్యూస్ లేవు. కాకపోతే తప్పు ఎవరు చేశారో వారి మీద చర్య తీసుకోవాలనేటువంటిది వారి డిమాండ్. దానికోసం వారు చేసేటువంటి ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములై మేము వారికి తోడ్పాటునిస్తామని చెప్తున్నాం. ఒకవైపు ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో రీఇన్వెస్టిగేట్ చేసి ఎవరు కల్పిట్స్ ఉన్నారో వాళ్ళు న్యాప్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వీళ్ళు ఫెయిల్ అయితే రేపు 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక మల్టీ డిసిప్లినరీ టీంని వేసి, అందులో పోలీసు ఉంటారు, రెవెన్యూ ఉంటారు, వెల్ఫేర్ ఉంటారు, ఎడ్యుకేషన్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు, మెడికల్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరితో డే టు డే బేస్ మీద చేసి ఇలాంటి కేసులు అన్నింటిలో కూడా చర్య తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. సార్, మీరు ఓన్లీ జనసేన అధినేతనే టార్గెట్ చేస్తున్నారు, మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విజయ్ కుమార్ గారు ఎందుకు ప్రశ్నించటం లేదు? అంటే మీరు ఇవి మాత్రమే చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారి సబ్జెక్ట్స్ చాలా అంశాల గురించి డే టు డే మేము మాట్లాడుతున్నాం. ఉదాహరణకి P4 గురించి చాలా స్పష్టంగా అది ఏ రూపంలోనూ ఆచరణ యోగ్యం కాదు, అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్, P4 ద్వారా పేదరిక నిర్మూలన జరగదు. మీరు రాసి పెట్టుకోండి. ఏ రోజైనా నన్ను ఈ పాయింట్ మీద క్వశ్చన్ చేయండి. మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధానంలో అయితే పేదరికాన్ని నుంచి విముక్తి చేస్తామని P4 పెట్టారో అది జరగదు, పేదల విముక్తి జరగదు. ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడాను. సో ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయో, తప్పులు ఉన్నాయో, ప్రభుత్వం తప్పు చేస్తుంది. ఇప్పుడు ఉన్నత విద్య గురించి కూడా మేము చెప్పాము నిన్న. ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా నెగ్లెక్ట్ అవుతుంది. సెప్టెంబర్ 2వ తేదీ ఈ రోజు మాట్లాడుతున్నాం, ఈనాటి వరకు అడ్మిషన్స్ జరగలేదు. 30,000 స్టూడెంట్స్ చదువుకునే యూనివర్సిటీస్ మన దగ్గర ఉంటే 5,000 మంది కూడా పిల్లలు లేరు అక్కడ. సో దే ఆర్ వెరీ నెగ్లిజెంట్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్. దానికి బడ్జెట్ ఎలొకేషన్ లేదు. ఇట్లాంటి అంశాలు మేము చాలా మాట్లాడుతున్నాం. అంటే బహుశా మీ దృష్టికి వచ్చి ఉండవు, బట్ అది వీరు వారు అనేటువంటిది కాదు, ఇష్యూ అనేటువంటిది అక్కడ ఇంపార్టెంట్. వ్యక్తులు కాదు మాకు ప్రధానం, సమాజ శ్రేయస్సు, సమాజంలో కావాల్సినటువంటి అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. సార్ ఫైనల్గా ఒక విషయం, ఈ ఎపిసోడ్లో సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో జనసేన ఆ కుటుంబానికి ఎక్కువ మేలు చేసింది, న్యాయం చేసింది అనుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనుకోవాలి? ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు గ్రౌండ్లో డిస్కషన్స్లో కొట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరపు నుంచి వారికి ఉద్యోగాలు, అదేవిధంగా ఇంటి స్థలము, పొలము, వ్యవసాయ భూమి ఇచ్చారు అని. ఇక్కడ జనసేన ఏమో మేము పోరాటం చేసాము, పెద్ద ఎత్తున మేము పోరాటం చేసి సాధించాము, ఆ ప్రభుత్వంతో ఇప్పించామని వారు అంటున్నారు. కానీ మీ స్టేట్మెంట్ ఏంటి ఈ ఎపిసోడ్లో? ఇక్కడ అధికారం ఉండి, అవకాశం ఉండి, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఉండి ఒక SC ST అట్రాసిటీ యాక్ట్ కింద గ్రేవ్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే మనిషి చనిపోయినప్పుడు చట్టం ఏం చెప్తుందంటే ఆ కుటుంబానికి